నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మీరందరూ మన శివశంకర వరప్రసాద్ పండగకు వస్తున్నారు, చూసారా? నేను చూసానండి మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి స్టార్ట్ చేసే ముందు ఒక లైన్ ఖచ్చితంగా చెప్పాలి. అనిల్ రావిపూడికి సక్సెస్ అనేది ఎక్కడ ఆగట్లేదు. ఫెంటాస్టిక్లీ హస్ డన్. ఎవరైనా అనుకుంటారు ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చేస్తుంది అనిల్ రావిపూడికి, కంటిన్యూస్ సక్సెస్ రేట్లో ఉన్నాడని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇతను ఫ్లో చూస్తుంటే మాత్రం అమేజింగ్ ప్లానింగ్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్గా మాట్లాడాలంటే చిరంజీవి గారు, నయనతార గారు, వెంకటేష్ గారు మన మెయిన్ పిల్లర్స్ ఈ మూవీకి. ఈ ముగ్గురు పిల్లర్స్ కాకుండా మనం చూసుకుంటే మ్యూజిక్, బీమస్ మ్యూజిక్ అమేజింగ్ అమేజింగ్ మూవీ. దీనికి అసలు పేరు పెట్టడానికి ఎక్కడ మనకి అంటే స్కోప్ ఉండదు. సినిమాకి వెళ్ళాను, ఫస్ట్ ఎలా నడిచిందో స్టోరీ గురించి మీకు చెప్పాలి. మనం అబ్జర్వ్ చేస్తే మూవీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా నార్మల్ స్క్రిప్టే, అంటే ఎక్స్ట్రాఆర్డినరీ స్క్రిప్టే ఉండదు. ఇది చాలా నార్మల్, ఈజీ, లైట్ వెయిట్ స్క్రిప్ట్. కానీ ఈ లైట్ వెయిట్ స్క్రిప్ట్ని ఇంత ఇంట్రెస్టింగ్ దిగల కెపాసిటీ ఓన్లీ అనిల్ రావిపూడికి ఉంది. అండ్ ఈ ఫిలింలో చిరంజీవి గారిని మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ప్రీవియస్ మూవీస్లో ఆయన డైరెక్టర్కి పెద్దగా సరెండర్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఉండింది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది. కానీ ఈ ఫిలింలో కంప్లీట్గా డైరెక్టర్కి సరెండర్ అయితే ఎంత బాగా చేయొచ్చు ఈ సినిమాలో రియలైజ్ అవ్వచ్చు. అంత ఫెంటాస్టిక్గా ఉంది చిరంజీవి గారి యాక్షన్. నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీలో కామెడీ చేయాలంటే మహేష్ బాబు, చిరంజీవి గారు, ఇలా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళు వెంకటేష్ గారు, వీళ్ళు కామెడీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఫ్యాక్ట్. పడి పడి నవ్వుతాం. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా కామెడీ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సినిమా అంతా మనం అబ్జర్వ్ చేస్తే స్టోరీ ఎక్కువ బయటకు రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. చిరంజీవి గారు, నయనతార గారు ఎందుకు విడిపోయారు, ఈ పర్టికులర్ క్యారెక్టర్స్, దాని తర్వాత వెంకటేష్కి నయనతారకు ఉన్న రిలేషన్ ఏంటి, అక్కడ లాస్ట్కి వీళ్ళిద్దరు కలవటం ఏంటి, అసలు ఎలా కలుస్తారు అనే నేపథ్యంలో బిల్డ్ చేసిన ఒక స్టోరీ. సింపుల్ సినాప్సిస్లో చెప్పాలంటే. కానీ ఈ సినిమాకి లిటరలీ హైలైట్గా నుంచింది మాత్రం స్క్రిప్ట్ వర్క్. అమేజింగ్ స్క్రిప్ట్ వర్క్ నడిచింది. ఎడిటింగ్ చాలా ఫ్లాలెస్గా ఉంది. ఈ ఫిలింకి తిమ్మరాజు ఎడిటింగ్ చేశారు. నేను ఎందుకు ఈ పేరు గుర్తుంచుకున్నా అంటే నాకు అంత బాగా నచ్చింది ఈ ఫిలిం ఎడిట్ చేసిన విధానం. సో ఎడిటింగ్ మాత్రం చాలా ఫ్లాలెస్గా ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎక్కడ మనకి జంప్ అనిపించదు, హికప్ అనిపించదు, అంటే ఎక్కడో డిస్టర్బింగ్గా అనిపిస్తాయి కొన్నిసార్లు చూస్తూ ఉంటే షార్ట్స్ తీయడం కానీ అన్నీ కానీ దీంట్లో సమీర్ సినిమాటోగ్రఫీ మాత్రం ఫెంటాస్టిక్, క్లీన్ ఫ్లో, నీట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే పేరు పెట్టనే అక్కర్లేదు. ఈ సినిమాకి చాలా క్రెడిట్ ఇళయరాజాకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సాంగ్ బిట్స్ 3 సార్లు రిపీట్ చేశారు దీంట్లో. దాన్ని మళ్ళీ రాయల్టీ అడుగుతారేమో నాకు తెలియదు. బట్ మనం వింటేజ్ చిరంజీవి గారిని చూడాలంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇట్ ఈస్ లైక్ అ వెరీ గ్రేట్ కంబ్యాక్. యాక్షన్లో మనం ఒకప్పుడు చిరంజీవి గారిని ఎలా చూసాం, ఎవరినైతే మనం చెరిష్ చేసాం, చాలా ఇష్టపడ్డాం, అలాగే ఉంటుంది యాక్షన్ దీంట్లో. సో వింటేజ్ చిరంజీవిని చూడాలి, సినిమాని ఎంజాయ్ చేయాలి, సంక్రాంతికి ఒక వైబ్ కావాలి, ఫుల్ నవ్వుకోవాలి, జోష్తో బయటకు రావాలి, లైట్ హార్టెడ్ మూవీకి వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్లో తీసుకుంటే మాత్రం సాహో గారు అవనండి, సుష్మిత అవనండి, ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేశారు. గ్రాండియోర్ తీసుకొచ్చారు ఫిలింకి. ఎవరెవరైతే డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేశారో అమేజింగ్ ఉంది. సినిమా పేరు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఎక్కడ కూడా జనాలు ల్యాక్ ఫీల్ అవ్వలేదు. సినిమాలో లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చిరంజీవి గారు వెంకటేషన్ కాంబినేషన్ అయితే అమేజింగ్ అబ్బా, నిజంగా అమేజింగ్. ఈ ఫిలింని పండక్కి యాప్ట్ టైం చూడడానికి ఎవరన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి హాయిగా నవ్వుకుని బయటకు రావచ్చు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనిపించదు, నవ్వులో కొరత ఉండదు. సినిమా స్టోరీ, నేను మళ్ళీ చెప్తున్నా, స్టోరీలు ఎక్కువ బిల్డప్ చేసినా కూడా టెన్స్గా అనిపిస్తుంది. ఈ ఫెస్టివల్కి సరిపడా ఉంది మూవీ. కానీ ఒక చిన్న విషయం చెప్పాలి, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఉంది కదా, దాని మీద ఈ సినిమా కొంచెం తక్కువ అనిపిస్తుంది. మనకి కామెడీ వైజ్ అవనండి, స్టోరీ వైజ్ అవనండి, సంక్రాంతికి వస్తున్నాం కంటే ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ మీరు అవన్నీ కంపారిజన్ పక్కన పెట్టి ఈ సీజన్కి మూవీ చూడాలనుకుంటే అమేజింగ్ పర్ఫార్మెన్స్ చేశారు అందరూ. వీళ్ళు వాళ్ళని కాదండి బాబు, ఫ్రాంక్లీ ఈ మూవీ అంతా సింగిల్ షోల్డర్ మీద చిరంజీవి గారు లాక్కెళ్ళిపోయారు. ఆయన పర్ఫార్మెన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఇది చెప్పడానికి మాటలు తక్కువ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 3.5 కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. దెర్ ఇస్ నో అదర్ గో. ఆ 1.5 కూడా ఎందుకు కట్ చేస్తారంటే ఎవరన్నా అనిల్ రావిపూడి నుంచి సంక్రాంతికి వస్తున్నాం లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కనుక అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ సినిమాగా ఎంజాయ్ చేస్తే మాత్రం వెరీ గుడ్ ఉంది మూవీ. ఎక్కడ 1% కూడా లాగ్ అనిపించదు ఫిలిం. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఎవరు మిస్గా అవుద్దు బాబా, అంత ఫెంటాస్టిక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మీరు పాప్కార్న్ తింటానే ఉంటారు, సినిమా వెళ్తానే ఉంటుంది, కామెడీ ఉంటానే ఉంటుంది, నవ్వుకుంటానే పోతూ ఉంటారు. అండ్ వింటేజ్ చిరంజీవి ఈజ్ ఆసమ్.
సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతికి ఏ సినిమా ఆడినా ఆడకపోయినా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అన్నట్టే పండగకి ఒక ఫుల్ క్రేజ్ ఫిలిం ఇచ్చింది. తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే పండగ సినిమా అని గుర్తొస్తుంది. సినిమా లెవెల్లో చిరంజీవి గారు ఫీల్ చేస్తారు సార్ ఆడియన్స్కి. పండగ ఇంకా రెడీ ఉంది, లెట్స్ ఎంజాయ్ బోత్ టుగెదర్ అండ్ ఐ విష్ ద టీమ్ అ వెరీ గుడ్ లక్. ఈ ఫిలిం మాత్రం ఎవరు ఆపలేదు. ఇట్స్ సూపర్ డూపర్ హిట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.